ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామి, మా నానమ్మ త్వరగా కోలుకుని ప్రాణాలతో బయటపడేలా చూడు స్వామి. ఇదేంటి వైదిక, మనం ఎంత ప్రయత్నించినా తెరుచుకుని తలుపులు ఉన్న మొక్కతే ఎలా తెరవగలిగింది? అంటే స్వామీజీ చెప్పిన బావగారు కన్న కూతురు జాబిల్లి పుణ్యమేనా? అయ్యుండొచ్చు మమ్మీ. నాకిదివరకే పున్నమి జాబిల్లి అని తెలిసింది. అది నిజమా కాదా అన్న డైలమాలో ఉన్నప్పుడు నారాయణమ్మ నన్ను మిస్గైడ్ చేసింది డాడీ. అలాంటి రాజముద్రలు పున్నమికే కాకుండా గూడెంలో చాలా మందికి ఉన్నట్లు క్రియేట్ చేసింది. నువ్వు చెప్పేది నిజమా? అవును డాడీ. ఆ నారాయణమ్మకి విషయం మొత్తం తెలుసు. తెలిసి కూడా ఎందుకు దాస్తుందో తెలీదు. ఇదంతా చూస్తుంటే పున్నమి అంతటా పున్నమే రాజమహల్కి రాలేదు. ఆ నారాయణమ్మే ప్లాన్ చేసి పంపింది. పున్నమే జాబిలి అని తెలియడానికి ఒక్క రీజన్ చాలు. స్వామీజీ ఏం చెప్పారు డాడీ? ఈ గుడి తలుపులు పెదనాన్న రక్తం పంచుకొని పుట్టిన కన్న కూతురు ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతాయని చెప్పారు. దత్తత తీసుకుంటే పున్నమిని తీసుకోగలరు కానీ పున్నమి రక్తాన్ని తీసుకోలేరు కదా డాడ్. సో ఈ గుడి తలుపులు తెరిచింది స్వయాన పెదనాన్న కూతురు జాబిల్లి. అయితే ఇదంతా ఖచ్చితంగా నారాయణమ్మకి తెలుసు కాబట్టి ఈ విషయాన్ని నారాయణమ్మతోనే అంతం చేద్దాం. వైదిక, వెంటనే నారాయణమ్మని తీసుకురా. నారాయణమ్మా ఒకసారి రా. చెప్పండి అయ్యగారు. ఇక్కడేం జరిగిందో నీకు తెలుసు, మాకు తెలుసు. పున్నమి రాజవంశానికి నిజమైన వారసురాలు కాబట్టి తలుపులు తెరుచుకున్నాయి. లేదయ్య గారు. మాకన్నీ తెలిసిపోయాయి నారాయణమ్మ. పున్నమే జాబిల్లి అనే విషయాన్ని ఇంతకాలం నువ్వెందుకు దాచావో మాకు తెలియదు గాని
ఆ విషయాన్ని అలానే దాచుకో. ఇక మీదట కూడా ఆ నిజం బయటపడకూడదు. పున్నం ఎప్పటికీ నీ కూతురులాగే మిగిలిపోవాలి. పొర్రపాటున కూడా ఈ రాజవంశానికి అసలైన వారసురాలు పున్నమే అని తెలియకూడదు. ఈ నిజాన్ని ఇలాగే దాచుకుంటే నీకేం కావాలో అదిస్తాం. నువ్వెంత డబ్బు కావాలంటే అంతిస్తాం. అవును నారాయణమ్మ, నీ మైండ్లో ఎంత ఊహించుకుంటున్నావో దానికి 10 రెట్లు ఎక్కువిస్తాము. ఈ నిజం మాత్రం అన్నయ్యకి పెద్దమ్మకి తెలియకూడదు. ఈ రహస్యాన్ని ఇంతటితో సమాధి చేసేయ్. మీరు చెప్పింది నిజమయ్య గారు. ఈ రాజవంశానికి అసలైన వారసురాలు పున్నమి. ఇంతకాలం నా స్వార్థంతో ఈ నిజాన్ని దాచాను. కానీ నా స్వార్థానికి పున్నమి జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోలేను. నిజం చెప్పేస్తాను. పున్నమి ఈ రాజవంశానికి అసలైన వారసురాలని నిజం చెప్పేస్తాను. అమ్మగారు స్పృహలోకి రాగానే నిజం చెప్పేస్తాను. నారాయణమ్మ, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నాకు కూడా అన్ని తెలుసయ్య గారు. పున్నమి ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి పున్నమి విషయంలో మీరేమేమి చేశారో అన్నీ చూశాను. మర్చిపోలేదు. ఇంతకాలం పున్నమికి ఏమవుతుందన్న భయంతోనే ఆ నిజాన్ని నా గుండెల్లో దాచుకున్నాను. ఇప్పుడు నాకే భయం లేదు. నాకు తెలిసిన నిజాన్ని ప్రపంచం మొత్తానికి తెలిసిపోతే పున్నమిని మీరేం చేయలేరు. నేను నిజం చెప్తాను. నారాయణమ్మ, నా గురించి తక్కువ అంచనా వేయకో. పున్నమి కన్న తల్లిని చంపిన వాణ్ణి పెంచిన తల్లిని చంపడం నాకో లెక్క కాదు. అంటే అవును, పున్నమి నాన్న అలా పిచ్చాడైపోవడానికి కారణం నీవే. పున్నమిని కూడా లేపేద్దామని ట్రై చేశా, కానీ అప్పుడు దొరకలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.